నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. ఈరోజు అయితే కొంచెం మిద్దెతో అప్డేట్స్ అండి. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చిన్న వీడియో మీకు నచ్చుతుంది తప్పకుండా. ఈ డ్రమ్లో చూసారా, ఇగో తోటకూర ఎంత వచ్చింది చూడండి, ఫ్రెష్గా ఎంత బాగుంది కదా. ఇది వంకాయ మొక్క కూడా పూత బాగా వచ్చిందండి, మంచి పూత వచ్చింది, కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇది కొత్త మొక్క నాటుకున్నాను. కొన్ని మొక్కలు అయిపోతుంటే మళ్ళీ మనం ఇంకొక మొక్క వేసుకోవాలి. అయితే ఇందులో నేను చిక్కుడు కూడా పెట్టాను. నైట్రోజన్ అనేది న్యాచురల్గా మనకు మొక్కకు దొరుకుతుంది. ఇలాంటి పెద్ద మొక్కలు లేని కుండీలో మనం 2 లేదా 3 మొక్కలు నాటుకోవచ్చు. ఒక 3 చిక్కుడు, 1 వంకాయ నాటానండి. ఇది పెద్ద డ్రమ్ము, సగభాగంలో ఈ మొక్కలు నాటాను. తోటకూర మాత్రం ఇక మీకు తెలిసిందే, వాటంతట అవే వస్తూనే ఉంటాయండి. ఎప్పుడు చూడు మనకు తోటకూర పుష్కలంగా వస్తుంది. తోటకూరకేం బాధ లేదండి. ఇందులో చూసారా పుదీనా, ఇది ఒక వెరైటీ పుదీనా అండి. కాడ ఇలా రెడ్గా ఉంటుంది, కొంచెము పుదీనా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుందండి. ఇది ఫ్లేవర్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది, ఆకు కూడా ఇట్లా రౌండ్గా ఉంటుంది చూడండి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది, కొంచెం వేసుకుంటేనే సరిపోతుందండి. కొంచెం తులసి ఫ్లేవర్ లాగా ఉంటుందండి ఈ పుదీనా ఫ్లేవర్. కొంచెం తులసి మొక్క ఫ్లేవర్ ఎట్లుంటుందో అట్లా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇందులో చూడండి, నేను మళ్ళీ కొత్తిమీర వేసుకున్నాను. ఒకటి అయిపోతుంటే ఒక దాంట్లో వేసుకోవాలి. హైబ్రిడ్ సీడ్స్ వేసానండి నేను. మనం పైన ఆకులు మాత్రం అంటే ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి, చక్కగా పెరుగుతుందండి. ఒక 2-3 సార్లకి ఇలా మనం కట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. ఇలాంటి సీడ్ వేసుకున్నాం అనుకోండి, మనకు మిద్దె తోటలో కంటైనర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఉన్న కంటైనర్సే ఒక 3 లేదా 4 పెట్టేసుకున్నామంటే చక్కగా మనకు నెలంతటికి సరిపోను కొత్తిమీర వచ్చేస్తుందండి. చూసారా ఎంత బాగుందో, కొత్తిమీర అయితే మంచిగా వస్తుంది. ఇది మంచి సీజన్ అండి. కొంచెం ఎండలు ముదిరినాయంటే కొత్తిమీర రాదు, మరీ ఎక్కువ ఎండలు ఉంటే మాత్రం రాదండి. సమ్మర్లో కొంచెం ఇబ్బంది, షేడ్లో పెట్టుకుంటూ వస్తుందండి సమ్మర్లో అయినా. ఈ మల్బరీ చూసారా, మనము ఇది రీపాటింగ్ చేశాను, కొమ్మలతో నాటు పెట్టానండి. ఫుల్ పుష్కలమైనటువంటి ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది మొక్కకి. చూడండి, ఇది చాలా ఫ్రూట్స్ వచ్చినాయండి. ఇది ఇంకా హెల్తీగా ఎదుగుతుంది. ఇది కొమ్మతో నాటుకున్నది. ఇక్కడ చూడండి, ఇది ఈ వంకాయ మొక్క మీకు కాయలు ఎప్పుడు చూపిస్తూనే ఉన్నా, కానీ చూడండి ఎలా గుత్తులుగా కాస్తూ ఉందో. మనం ఇచ్చే పోషకాలను బట్టే ఉంటుందండి. చక్కగా ఎరువులు చక్కగా ఇచ్చామనుకోండి, మంచి కాత వస్తుంది. మంకీ తినేసిందండి చూడండి, మంకీస్ వస్తున్నాయి. ఎంత కంట్రోల్ చేద్దామన్నా నా వల్ల కావట్లేదండి. ఇంకా ఉన్న దాంట్లో మనం తృప్తి పడడం తప్ప ఏం లేదు. వాటికి కూడా ఎక్కడ ఫుడ్ దొరకట్లేదు, అందుకే అవి కూడా మన మిద్దె తోటల పైన పడ్డాయండి. చెర్రీ టమాటా ఎంత బాగా వచ్చింది కదా అండి. ఇంకా హార్వెస్ట్ అనేది చేయాలి. ఇక చూడండి బెండకాయలు, ఇది లోకల్ బెండ. చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి బాగానే. ఇది చిక్కుడుకాయలు మంచిగా వస్తున్నాయండి. ఇక్కడ కూడా పూత వచ్చింది. ఈ పేను అనేది ఇక మబ్బులు పడుతూ ఉంటే వస్తుందండి. ఇప్పుడు చలికాలము, ఈ నల్ల పేను సమస్య ఉంటుంది. నేనైతే టాల్కమ్ పౌడర్ చల్లుతూనే ఉన్నా. ఒకవైపు చల్లితే ఒకవైపు వస్తుంది. ఇంకా మనం పెస్ట్ కంట్రోల్ అనేది మిద్దె తోటల్లో కంపల్సరీ అండి. ఎందుకంటే ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి ఈ పెస్ట్ అనేది వస్తూనే ఉంటుంది. కానీ ఏదో ఒకటి మనము కషాయాలు కానీ, తర్వాత నీమ్ ఆయిల్ కానీ, ఇలా ఏదో ఒక బూడిద కానీ, టాల్కమ్ పౌడర్ కానీ, ఏదో ఒకటి రెమెడీ అనేది చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి తోటలో.
ఈ నిమ్మ చెట్టు మీకు చాలాసార్లు చూపించాను. ఇదిగోండి కాయలు చూడండి, మొన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను కాయలు దింపే అప్పుడు. చక్కగా నిమ్మకాయలు అయితే వస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి మళ్ళీ చిన్నవి స్టార్ట్ అయినాయి, మనకు కాయలు ఉన్నాయండి. ఇది 100 రూపీస్ టబ్లో పెట్టాను. ఒకవైపు కాయలు వస్తుంటే ఒకవైపు పూత వస్తుందండి. ఇది ఇక్కడ పూత స్టార్ట్ అయింది, పూత గుత్తులుగా వస్తున్నాయి. ఇదైతే అసలు నీళ్ళలో పెడితే ఎన్ని కాయలు వస్తాయో. ఇది ఒకటి అంటు మొక్క తయారు చేయాలి, చేసి నేను నీళ్ళలో మట్టి కొంచెం ఉంది కింద మనకు, ఆ ప్లేస్లో పెట్టాలండి. చూసారా ఇదిగో పూత. నేను ఇంతకుముందు చెప్పాను కదండి కట్ చేస్తూ ఉంటే వస్తుందని. ఇప్పుడు ఈ కొత్తిమీర రెడీ అయిపోయింది. నేను ఇది హార్వెస్ట్ చేయాలి. రేపు ఎల్లుండో హార్వెస్టింగ్, మనకు కొత్తిమీర హార్వెస్ట్ ఉంటుందండి. చాలా చక్కగా వచ్చింది, చూసారా ఎంత బాగా వచ్చింది. సూపర్గా ఉంది కొత్తిమీర అయితే, చూడండి. ఇందులో కొంచెం తోటకూర సీడ్స్ వేసానండి. ఇది పింక్ కలర్ వస్తుంది, ఇవి చూడండి డార్క్ పింక్ కలర్లో. ఒకవేళ ఇది పింక్ అయితే మనకు కొత్త వెరైటీ మన తోటలో వచ్చిందని హ్యాపీ ఫీల్ కావాలి. ఇక్కడ చూడండి ఇది. ఇంకా తోటకూర సీడ్స్ ఉన్నాయి, మా చెల్లెలు పంపించారు చాలా వెరైటీస్, అవి వేసుకోవాలి. ఇదొక వెరైటీ పుదీనా అండి. పుదీనా ఎప్పుడు చూపిస్తూనే ఉన్నా, ఇదొక వెరైటీ. టమాటాలు చూడండి ఎంత పుష్కలంగా వచ్చాయో. ఇగో చూడండి గుత్తులుగా వచ్చాయి. కుండీ చూస్తారా, ఇగో ఇంత చిన్న కుండీ, ఇదిగోండి చాలా చిన్న కుండీలో ఈ టమాటా మొక్క ఉంది. ఇదిగోండి చూడండి ఎంత పెద్దగా ఎంత బాగా వచ్చాయి. కానీ మంకీస్ ఉంచాలి, అది మెయిన్. ఇంకా టమాటాలు నాటుకున్నా అండి, మళ్ళీ కొత్తవి కూడా ఉన్నాయి. తోటకూర, టమాటా, చిక్కుడుకాయలు అయితే మంచిగా వస్తున్నాయండి. ఇది మన మిద్దె తోట పరిస్థితి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎరువులు అయితే నేను ఎక్కువ కిచెన్ కంపోస్టే ఇస్తున్నా అండి. కిచెన్ కంపోస్ట్ బాగా పనిచేస్తుంది, అన్నిటికంటే ఎక్కువ పనిచేస్తుందండి. నాకైతే మంచి రిజల్ట్ వస్తుంది కిచెన్ కంపోస్ట్ తోటి. మీరు కూడా కంపోస్ట్ చేసి కిచెన్ కంపోస్ట్ వాడడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి, బాయ్ అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.